నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఏపీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలను రేపు పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. బీజేపీ ఎంపీలపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు. 8 మంది తెలంగాణకు ఏం తీసుకొచ్చారంటూ ప్రశ్నలు. రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ చీఫ్ ఫైర్. విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలన్న రాహుల్. ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీజేఐకి ఫిర్యాదుకు నిర్ణయం. మమతా బెనర్జీకి వరుస షాకులు. ఎన్డీఏకి 20 మంది ఎంపీల మద్దతు. న్యూస్ డీటెయిల్స్. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. భూమి రైతులదైతే గత పాలకులు పొలం సరిహద్దు రాళ్లు, పాస్ పుస్తకాలపై తమ సొంత బొమ్మలు ముద్రించుకున్నారంటూ గుర్తు చేశారు. ఇక ప్రజల సొమ్ముతో గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్న దుర్మార్గుల పాలన అది అంటూ ఆయన మండిపడ్డారు. ఇక క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అత్యధిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామంటూ సీఎం ప్రకటించారు. తమది రైతుల ప్రభుత్వం అంటూ ఇక ఎల్లవేళలా అండగా ఉంటామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్ళు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసి చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండోది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు. అంత మునుపు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. కల్తీ గియ్యి, అందులో డబ్బులు కొట్టేయడం, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దీపావళి చేసుకుంటాం.